बोलो भारत माता के जय, बोलो भारत माता के जय श्री राम, 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 भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। मस्त मंदिर నువ్వు సిద్ధ ఒకటి కొట్టారేమో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ రాజరాజేశ్వర స్వామి శివనగర్ మరియు ఆ అమ్మవార్లైన రాజరాజేశ్వరి దేవి కృపా కటాక్షాలతో అలాగే మీ అందరి చల్లని దీవెనలు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇనత్తలేదు. ఎవరవా ఎక్కడ ఉన్నారు? గాడికే ఉన్నారు. మిగతా అందరూ ఒకసారి అన్నది హరీషా. ఏం హరీషా? కర్ణ హరీషా? రేవంత్ వాళ్ళ హస్బెండ్ పేరు ఇదే వాళ్ళ కట్టుకున్నారు ఇల్లు ఇంతకు ముందు కూడా. నాకైతే శివనగర్ మా పల్లె కర్ణ హరీష మరియు రేవంత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయించారు. వారికి మా సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు. అంతేకాదు రానున్న రోజులలో మీరు కాస్తంత ఆలోచించాలి ప్రజలందరూ. ఎందుకంటే సేవా దృక్పథం ఎవరికి ఉంది? వాస్తవానికి హరీష్ అండ్ రేవంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. మంచిగా 4 రూపాయలు సంపాదించుకొని ఇంత పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు. హాయిగా ఆయన పని ఆయన చేసుకుంటా కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని ఇద్దరు పిల్లలు ఉన్నట్టున్నారు. హాయిగా చదువు చదివించుకుంటా ప్రశాంతంగా బ్రతకచ్చు. మరి బాగా పైసా అయినట్టున్నాయి, నాకు అర్థమైతలేదు. కానీ హరీష్ మాత్రం రాజకీయాలకు గుంజేసిండు. ఎందుకయ్యా మరి అని అంటే, అన్న డబ్బు అందరం సంపాదిస్తాం, అన్ని సందర్భాల్లో సంపాదిస్తాం, కానీ సేవ చేయాలనే దృక్పథం నాకుంది. చిన్ననాటి నుండి కూడా మా హరీష కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలలో తను పాలు పంచుకొని అందరికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఒక దృక్పథంతో మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నామన్నా అని చెప్పేసి నాతో చెప్పారు. అదే మాట వారి మాటగా నేను మీకు చెప్తుంది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ, పాతకపోయినటువంటి నాయకులు ఉన్నారు. మనందరికి తెలుసు, మన పట్టణాన్ని మొత్తం ఏలినటువంటి నాయకులు ఉన్నారు. కోటాలు కోట్లు సంపాదించుకున్నారు కదా. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆలోచించుదామా? గతంలో 2 పర్యాయాలు వాళ్ళ ప్రభుత్వం ఉండి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నారు, ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత వ్యాపారాలు వృద్ధి చెందుకున్నారు, అదంతా మీకు కళ్ళ కట్టినట్టు కళ్ళ కనబడుతుంది. పెద్ద నాయకులమని చెప్పుకుంటారు, సరే వాళ్ళు పెద్ద నాయకులే కావచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, మా హరీష వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి ఒక్కసారి ఆలోచించారు దయచేసి. చిన్న పిల్లలు ఇప్పుడే జీవితం మొదలవుతుంది, కానీ ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. మీ అందరి చల్లని దీవెనలుండి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాం. చాలా పెద్ద పెద్ద నాయకులు సిరిసిల్ల నేలేరు కోటాలు కోట్లు సంపాదించుకున్నారు మీ దగ్గర ఉండే. సరే మీకు ఏం చేసిరు ఏం చేయలేదు అనేది ఒకసారి ఆలోచించుర్రి. లారీలు వెనకాల మెదలకు ఎక్కడ కూడా పెట్టుకున్నారో తెలియదు, ఏడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కడుతున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం ఎక్కడేసిన దొంగలు అక్కడలాగానే ఉందా లేదా ఒకసారి మీ జీవితాలలో ఏమన్నా మార్పు వచ్చిందో ఆలోచించారు. 10 ఏళ్ళకి ఇప్పటికి ఈ 10 సంవత్సరాలలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మరి మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకుల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారు తల్లి. ఇక్కడ ఇంతకుముందు చేసినటువంటి గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాయకుడు అయితే ఇక్కడ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు ఈ 2 ఏళ్ళలో ఎప్పుడైనా మోగం కావాలి అలా మీకు ఎక్కడైనా
మస్తు చేసినా అన్నాడు. ఏ మూలకు ఎక్కడ వేసిన మురికొప్పలు అక్కడనే ఉంటున్నాయి. ఆ రోడ్ల నీటికే గాంధీ కాడికి వెళ్ళిన బస్ స్టాండ్కి పోతే డెలివరీ కానీ వాళ్ళు అయితే డెలివరీ అయిపోతుంది. అవునా కదా? మరి ఏం డెవలప్ చేసి ఏదో చేసింది. వాళ్ళు మాత్రం కోటాను కోట్లు సంపాదించుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు అయితే కట్టుకున్నారు తల్లి. మన భారతీయ జనతా పార్టీలో అట్లుండదు తల్లి. ఒకటే ఆలోచించు, సేవ చేయాలి ఒక ధర్మం కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని, ఆ అమ్మవారి దీవెనలతోని ధర్మం వైపు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక మీరు ఈసారి వేసేది ఆ అమ్మవారి ఆశీస్సుతోని ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా తల్లి. నరేంద్ర మోడీ గారు అంటే మీ అందరికీ తెలిసిందే. అక్కడ అంత భవ్యమైన రామ మందిరం కట్టిండు. ఇక్కడ ఇంత మన శివుడు ఇక్కడ ఉన్నాడు, రాముడు అక్కడ కట్టిండు. అవునా కాదా? హిందూ భావజాలాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మరక్షకుడిగా వెలుగొందుతున్నటువంటి ప్రపంచాలే మన ప్రధానమంత్రి వైపు చూస్తున్నటువంటి అంత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరి ఆశీర్వచనం కోసం రానున్న ఎలక్షన్లలో వస్తారు. ఒకసారి ఆలోచించి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తల్లి. ఎక్కడైనా కరప్షన్ లేకుండా, కరప్షన్ అంటే తెలుసు కదా, మీ కళ్ళకి కనబడదావా? కానీ ఆ ఆస్తులు చూస్తేనైతే ఏర్పడాలి కదా. ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఒక్కసారి ఆలోచించి, మనసు పెట్టి ఆలోచించారు. దయచేసి వచ్చేదంతా భారతీయ జనతా పార్టీదే. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలో ఆల్రెడీ జెండా ఎగరేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. ఒక 3-4 రాష్ట్రాలు మాత్రమే మిగిలినాయి. అందులో మన తెలంగాణ కూడా. వచ్చేటువంటి ఈ రోజుల్లో ఏర్పడేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ మాత్రం మీరు మీ వాడకట్టుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే సేవ చేసుకునే భాగ్యమే మాకు. మేము పైసలు సంపాదించుకోవడానికి అయితే కాదు, ఈ పదవిని అర్థం పెట్టుకొని సేవ చేసుకోవడానికి మా పిల్లలు వచ్చారు. దయచేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడిప్పుడే కొత్త రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చాను. మీరు అందరు సపోర్ట్ నాకు ఉండాలి. మన వార్డు సమస్యలు ఏందనేది నేను ఇప్పటి నుండి 20 సంవత్సరాల నుండి చూస్తున్నా. మన డ్రైనేజీ సమస్యలైనా, పెన్షన్ లేని వారు, ఇల్లు లేని వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. వారందరికీ నేను ముందుండి అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ తోటి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఇప్పటి నుండి మీ మధ్యలో ఉండి మీ లెక్కన కలిసిపోయి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ తోటి నన్ను గెలిపించాలి. ఈ జెండా అనేది మన మున్సిపల్ పైన ఎగరాలని నా కోరిక. ఇది కూడా మీకు నిర్వహించాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.